పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతల మధ్య సాగింది. ఈసీ ఆఫీస్కు బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 2 బస్సుల్లో ఎక్కించి పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్కు తరలించారు. విపక్ష ఎంపీలను కలిసేందుకు ఈసీ భయపడుతోందంటూ మండిపడ్డారు ఇండియా కూటమి సభ్యులు. తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఒక మనిషి ఒకే ఓటు, ఇదే తమ నినాదమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. స్పష్టమైన పారదర్శకమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని ఆయన తెలిపారు. का डेटा है, वो अपने वेबसाइट से वही डेटा निकाल दें. मेरा डेटा थोड़ी है कि मैं साइन करूं, उनका डेटा है. आप उठाइए अपना डेटा, हमने आपको ही दिया है, आप उसको अपने वेबसाइट में लगा दीजिए, पता लग जाएगा आपको. मतलब डिस्ट्रैक्ट करने का काम है, ठीक है. और एक और बात, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు టు ఈసీ మార్చ్ చేపట్టారు. పార్లమెంటు కాంప్లెక్స్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన విపక్ష సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మార్చ్కు అనుమతి లేదంటూ బారికేడ్లు అడ్డం పెట్టారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా దాదాపు 300 మంది ఇండియా కూటమి ఎంపీలు ఈసీ మార్చిలో పాల్గొన్నారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ సభ్యురాలు సంజనా జాదవ్ కళ్లు తిరిగి పడిపోగా రాహుల్ సహా మిగిలిన సభ్యులు వారికి సాయం చేసి హాస్పిటల్కు పంపించారు. నిరసన ర్యాలీ పోలీసులు అడ్డుకోవడంపై మండిపడిన రాహుల్ గాంధీ విపక్ష ఎంపీలను కలిసేందుకు ఎన్నికల అధికారులు భయపడుతున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఈసీ మరోసారి ఖండించింది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు ఇవ్వాలని రాహుల్ గాంధీకి నోటీసులు కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం. 30 మంది విపక్ష ఎంపీలను కలిసేందుకు అంగీకరించింది.